బాగున్నారు అందరూ? ఏముందులన్నా అట్టట్టున్నా అంటారా? ఆత్మ ఫలాల్లో ఒక ఫలం సంతోషం. అదే మనకు కరువు అయిపోయింది కదా. బలలో మన పాలు పంపులు పొందక మునుపు దేని వాక్యాన్ని చూద్దాం రండి. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వచ్చిన వరకు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14 వచనాల వరకు మార్చి చదువుదాం. 202వ పేజీ. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడును వివేచించుటకు సాధనకం చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారం వారికే తగును. దయచేసి తల వంచండి, ప్రభు కృపను కోరుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవా, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల ఎదుకు వస్తున్నాము. ఇంతవరకు ఆరాధనలో మీ నామనకు మహిమ తెచ్చుకున్నారు. సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు. తండ్రి, బలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యోగ్యమైన భాగాన్ని మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి నాయన, మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు మీరు నడిపించిన దేవ, ఇక ముందు నువ్వు నడిపించి మహిమ పొందమని నిలవబడిన నేను నిష్ప్రయోజకుడినైన మీ దాసుని, ఎందుకు కూడా పనికిరాని వాడను, దుమ్మి ధూళి లాంటి వాడిని ప్రభువా. దయచేసి మీ మాటలు మాకును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ 5వ అధ్యాయం 11వ వచనము, ఆ తర్వాత 6వ అధ్యాయంలో కూడా 6వ అధ్యాయం 1 నుంచి 12 వరకు, ఈ మొత్తం ఇది 5వ అధ్యాయము 11 నుండి 6వ అధ్యాయము 12 వచనాల వరకు మనం చూస్తే, అందులో మొత్తం ఈ మ్యాటర్ అంతా కూడా చదివితే నాకు ఒక 6 రకాలైనటువంటి వ్యక్తులు కనిపించారు నేను ధ్యానం చేసుకుంటుంటే. అదే ఇప్పుడు మనము చూద్దాం. సంఘంలో ఎక్కడైనా సరే, ఏ సంఘంలోనైనా సరే ఈ 6 రకాలైనటువంటి వ్యక్తులు కనబడతారు. అయితే ఈ వ్యక్తుల్లో మనము ఏ వ్యక్తిగా ఉన్నాము, మన ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉంది అని ఒకసారి పరీక్షించుకుని, ఒక స్టేజ్లో ఇదో ఈ పరిస్థితిలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటే, దానికంటే ఉన్నతమైన స్థానంలో మనం పైకి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే చెప్పాను కదా 6 రకాలైనటువంటి మనుషులు ఉంటారని. అందులో మొదటిగా మనం చూసినట్లయితే ఇప్పుడు 13వ వచనం చదవండి. మొదటిది శిశువు. ఏంటి? సంఘంలో ఉండే వారిలో కొంతమంది ఎలాంటి వారంట? శిశువులు ఉంటారంట. శిశువు అంటే ఎంత వయసు? ఎన్ని సంవత్సరాల వరకు శిశువులు అంటారు? నెలలే. ఇంకొక భాషలో చెప్పాలంటే అన్నం పెట్టే వరకును, అన్నం ముట్టించే, అన్నప్రాస అవ్వక ముందు వరకు, పుట్టి అన్నప్రాస అంటే ఇంచుమించు 6 నెలల లోపు, 6 నెలలకి అన్నం పెడతారు కదా. అయితే ఈ 6 నెలల లోపల ఉన్నటువంటి శిశువులు కొంతమంది సంఘం, వాళ్ళకేం కావాలి? శ్రద్ధ కావాలి. వారు ఎదగడానికి ఏం కావాలి? పాలు. వాళ్ళు ఎదగడానికి కావాల్సింది ఏంటి? పాలు. ఇప్పుడు 6 నెలల లోపల ఉన్నవాడికి తీసుకొచ్చి
నాన్న ఇదిగో ఈ రెస్టారెంట్లోంచి చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను తినని ఒక చికెన్ ముక్క ఆవిడ నోట్లో పెడతామా? పెట్టం. ఎందుకు? వాడు జీర్ణశక్తి అప్పటికి సరిపోదు. అయితే వానికి ఏమిస్తాము? పాలే. అట్లాగే కొంతమంది సంఘంలో శిశువులుగా, అంటే నూతనంగా వస్తూ యేసు ప్రభువుని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఎదుగుతున్న వాళ్ళు. కాబట్టి అలాంటి స్టేజ్లో మేము ఉన్నాము, ఇప్పుడిప్పుడే ప్రభు దగ్గరికి వస్తున్నాము. కొంతమంది వయసు పెరిగినా కూడా శిశువులుగానే కొంతమంది ఉండిపోతారు. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వారు ఎదుగుదల కోసము, శిశువులు ఎదుగుదల కోసం మనము ఏమి ఇవ్వాలి అని మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పుస్తకం తీయండి. ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని, అది ఇక్కడ మీరు గమనించినట్లే చదవమ్మా. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏంటంట? నిర్మలమైన పాలను, పాల వలన రక్షణ విషయంలో ఎదుగుదల నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యం అనే పాలు. అర్థం ఉందండి? పిల్లలకి ఎదుగుదలకి పాలు ఎలా అవసరమో ఆత్మ సంబంధంగా ఎదగాలన్నట్లయితే వాక్యం కావాలి. వాక్యం చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది బైబిల్స్ ఉండి కూడా వాక్యం చదవరు. అమ్మో ఇది చాలా పరిశుద్ధ గ్రంథం, దీన్ని మనం తాకూడదు అని కళ్ళకు అద్దుకుని మళ్ళీ వెళ్ళి బీరువాలో పెడుతుంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాక్యం చదవాలి, ఒక క్రమ పద్ధతిలో వాక్యాన్ని చదవాలి. అది మన ఆత్మకు పోషణ కలిగిస్తుంది. వాక్యం చదవడం వల్ల ఏమవుద్ది? వాక్యం మన మనసులో ఉంటుంది. తప్పు చేయవలసిన పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకోండి, వెంటనే ఆ వాక్యం మనకు గుర్తు వస్తుంది. అబద్ధం ఆడకూడదు అని ఉంది అనుకోండి, అని వాక్యం మన హృదయంలో ఉంటే ఏం చేస్తాం? వర్క్ వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పే పరిస్థితి వస్తుంది. అయినా సరే వాడు నిజం చెప్తాంలే, మన భాష ఏమన్నా పర్వాలేదు అని అనుకుంటాం. అదే వాక్యం లేకపోతే, హృదయంలో వాక్యం గుర్తు రావట్లేదు అనుకోండి, మన ఇష్టం. ఇక్కడికి వచ్చి ఇక్కడ భజన మామూలుగానే ఉంటుంది, ఏది ఆరాధన, చప్పట్లు, పాటలు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ విధంగా ఉంటాం. కాబట్టి పాలనే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే రక్షణ విషయంలో ఎదుగుదల నిమిత్తము ఎదగాలి అంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఎంతకాలమైనా శిశువుల్లాగానే ఉండిపోతూ ఉన్నారు చాలామంది. 2023 సంవత్సరం 11 నెలల 10 రోజులు అయిపోతున్నాయి. అవునా? 11 నెలలు అయిపోయినాయా? 12వ నెల 10 రోజులు అయిపోతున్నాయి. చాలామంది అలాగే ఉండిపోతూ ఉన్నారు. ఆత్మ సంబంధంగా వారిలో ఎదుగుదల కనపడడంలే. ఆత్మ సంబంధమైన ఎదుగుదల, వీరు శిశువుల్లాగే ఉన్నారంట. ఎఫెసీ 4:14 వచ్చిన చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:14 వచ్చింది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు ప్రతి ఉపదేశమునకు, అది పసిపిల్లలు ఏం చేస్తారంట? ఇటు అటు కొట్టుకుని పోతారంట. ఇక్కడ బాగోది సియోన్లో, అది అక్కడికి వెళ్తే యెరూషలేములో అబ్బో చాలా బాగా చెప్తాడు ఆయన అన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. సియోన్ నుంచి ఎక్కడికి వెళ్తారు?
యెరూషలేముకి వెళ్ళిపోతారు. యెరూషలేములో కూడా బాగోలేదు. నూతన యెరూషలేము అన్న చర్చ్ ఉంది, అక్కడికి వెళ్దాం అంటారు. సియోన్ నుంచి యెరూషలేముకి వెళ్తాడు, యెరూషలేము నుంచి నూతన యెరూషలేముకి వెళ్తాడు, ఆ తర్వాత ఇంకో చోటకి వెళ్తారు. అలా తిరుగుతూ ఉంటారు. అటు ఇటు తిరగడం అది పసిపిల్లల జీవితం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఊరికి అటు ఇటు కొట్టుకుని పోకుండా పసిపిల్లలమై ఉండక, పసిపిల్లల వలె మనం ఉండకూడదు. స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మొదటి రకం ఎవరు? శిశువులు. కాబట్టి మనము శిశువుల వలె ఉండకూడదు. అయితే ఎదగాలి అంటే ఏం కావాలి? పాలనే వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవాలి. చదవడం వచ్చిన వాళ్ళు, బైబిల్ నాకు చదవడం వచ్చు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు, చదవడం రాని వాళ్ళు ఇంక చాలా తక్కువ మంది చేతులు దించాను. చదవడం రాని వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. చదవడం రాని వాళ్ళు ఏం చేయాలి? చదివించుకోవాలి. చదివే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో చదివే పిల్లలు ఉంటే చదివే పిల్లలతో వాక్యం చెప్పించుకోవాలి. ఒకవేళ చదివే పిల్లలు లేరు అనుకోండి, ఎదురింట్లో వాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 2 చాక్లెట్లు కొని పిల్లలకి ఇచ్చి, ఏంటి ఊరికినే చదవమంటే చదవరు కదా, అలా కాకుండా ఇది ఇలా చూపించారనుకోండి, పరిగెత్తుకుని హోంవర్క్ చేసుకునే పిల్ల కూడా పరిగెత్తుకొచ్చేది. అలానే హోంవర్క్ చేసుకునే వాళ్ళని చెడగొట్టకండి. హోంవర్క్ చేసేవాడికి ఇలా చూపించి ఇట్రా అన్నారు అనుకోండి, ఆడ పుస్తకాలు వెనక్కి గిరాటేసి మంచం కిందకి పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అట్లాంటివి కాకుండా ఏదో ఒక టైంలో ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల్ని వాక్యం చదివించుకోవాలి. ప్రతి వాళ్ళకి బైబిల్ ఉండాలి. చదువు రాకపోయినా బైబిల్ ఉండాలి. ఏంటి? చదువు రాకపోయినా బైబిల్ ఉండాలి. చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుని రావాలి. కొంతమంది సిగ్గు, బైబిల్ తీసుకొస్తే అదేనా సిగరెట్ పెట్టా నువ్వు సిగ్గుపడటానికి సంచుల్లో పెట్టి జాగ్రత్తగా కవర్ చేసుకుని ఎవరికి కనబడకుండా మన బజార్లో అని దాచిపెట్టి ఇలా చంకెని పెట్టేసేసుకుని తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ని మనం పట్టుకుని వచ్చేటప్పుడు మనకు తప్పు చేస్తే సిగ్గుపడాలి. దేవుని గ్రంథం పట్టుకోవడం మనకు ఆశీర్వాదం. ఓ భక్తుడు ఏమంటాడంటే, నీ వయసులో ఉండగా నువ్వు బైబిల్ మోయి, నువ్వు ముసలివాడు అయిన తర్వాత బైబిల్ నిన్ను మోస్తుంది. ఏంటి? వయసులో ఉండగా దేన్ని మోయాలి? బైబిల్ మోయి. నువ్వు ముసలివాడు అయిపోయాక బైబిల్ నిన్ను మోస్తుంది. కాబట్టి ధైర్యంగా తలెత్తుకుని బైబిల్ తీసుకుని రండి. అర్థమైందా? ప్రతి వాళ్ళకి ఒక బైబిల్ ఉండాలి. ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నామంటే కొంతమంది ఇక్కడికే చర్చ్ అని చెప్తే సిగ్గు. ఇదంతా శిశువుల మాట. చర్చికి వెళ్తున్నాను నేను అంటే, భక్తుడు ఎప్పుడు అయిపోయారా నువ్వు అని అంటారేమో అని. ఏంటి? కొంతమంది చర్చికి వస్తున్నా, చర్చి కాదు ఇక్కడికే, తెలిసిన వాళ్ళ ఇంటికి. ఏం అక్కర్లే, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ నా చేతిలో ఉంది అని అంటే అది దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావు. దేవుని విషయంలో ధైర్యంగా ఉంటున్నావు. దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. అవమానకరమైనది ఏమీ మనం చేయడం లేదు. కాబట్టి శిశువులుగా మనము ధైర్యంగా ఉండాలి. మొదటిది, ఆ శిశువుల వల్ల వాక్యం అనే పాలను తీసుకుని మనం ఎదగాలి. ఎప్పుడొచ్చినా ఒకే పరిస్థితిలో మనం ఉండకూడదు. అర్థమైందా? ఒకే ఆత్మ సంబంధమైన స్టేజ్లో మనం ఉండకూడదు. రెండవది చూడండి, 14 వచ్చిన చదవండి. వయసు వచ్చిన వారు. రెండోది ఏంటి? వయసు వచ్చిన వాళ్ళు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, అది వయసు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? అభ్యాసము అంటే ప్రాక్టీస్. మేలు కీడులను వివేచించేవారుగా ఉండాలి. వయసు వచ్చిన వాళ్ళు ఆత్మ సంబంధంగా ఏది మేలు ఏది కీడు అని వివేచించాలి. వివేచించకుండా, తెలుసుకోకుండా, గ్రహించకుండా మనం ఉండకూడదు. వయసు వచ్చిన వాళ్ళంటే ఎక్కడి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వయసు వచ్చిన వాళ్ళు అంటే మనం
పోనీ 18 ఏళ్ళు వేసుకోండి. 18 సంవత్సరాల నుంచి పైన వాళ్ళందరూ కూడా వయసు వచ్చిన వాళ్ళే. అసలు అయితే 12 సంవత్సరాల నుంచి పైన వాళ్ళందరూ వయసు వచ్చిన వాళ్ళే. అయితే ఈ వీళ్ళు ఏంటంటే మరి ఆత్మ సంబంధంగా మరి ఎదిగిన వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? ఇప్పుడు తీయండి ఒకసారి ఎఫెసీ 4:14-15 చదవండి. ఇందా మనం చదివిన వాక్యమే. ఆ, 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 వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపండి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలా ఉండక అదేంటి శిశువుల వలె. ఇప్పుడు ఇక్కడ నుంచి చదవండి. అది వయసు వచ్చిన వారు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఒక నిమిషం ఆగండి. ప్రేమ కలిగి ఏంటంట? ప్రేమ. సంఘంలో ప్రేమ ఉండాలి. ఒకరి విషయంలో ఒకరు ప్రేమ ఉండాలి. ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? ప్రేమ అన్నది కార్యరూపంలో చూపించాలి. నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకెంతో ప్రేమ అని ఎవరి గురించి అన్నా ఎవరైనా అనుకున్నా, ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళని అంటున్నా కూడా, మీ అమ్మనో లేదా మీ చెల్లినో అక్కనో స్నేహితులను అంటే అది క్రియలో చూపించాలి. ఏం చూపించాలి? క్రియలో చూపించాలి. షేరింగ్. ఏదైనా మీ ఇంట్లో మంచి జరిగినప్పుడు దానిలో వారికి పాలుభాగం ఇవ్వాలి. ఏదైనా మీ ఇంట్లో మంచిగా, ఉదాహరణకి ఇంతకుముందు ఏం చేసేవారంటే, మా చిన్నప్పుడు, మరి ఇప్పుడు జరుగుతున్నట్టే నాకు అనిపించట్లేదు కానీ, ఇంతకుముందు ఏమన్నా నిలవ పచ్చళ్ళు పట్టారనుకోండి, ఒకరికొకరు పంపించుకునేవాళ్ళు కదా, అవునా? ఇంట్లో మంచి మంచి కూరలు ఏమన్నా చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు? కూరలు కూడా షేర్ చేసుకునేవాళ్ళు, అవునా? ఇప్పుడు మనకే సరిపోతుంది. ఎందుకు సరిపోవట్లేదు? సఫిషియెంట్గా తెచ్చుకుంటున్నాం. కానీ తినిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా తీసి అదంతా ఎక్కడ పెడుతున్నాం? ఫ్రిడ్జ్లో పెడతాం 4 రోజుల వరకు. ఈ 4 రోజులకి అది పాడయ్యి ఐస్ లాగా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అప్పుడు తింటాం. తినిన తర్వాత తిన్న ఒక అరగంట నుంచి మొదలవుతుంది ఏంటి? వాయుగుండం. ఇంకా అక్కడి నుంచి గ్యాస్ నొప్పి వచ్చేస్తుందన్నా, ప్రార్థన చేయండి అన్నా. ఇది ఇతరులతో పంచుకునే అలవాట్లు పోయినాయిగా. వాళ్ళు పుణ్యం అంటే ఆ ఫ్రిడ్జ్ కనిపెట్టారు కాబట్టి ఇంకా ఎవరికి ఇచ్చే పనిలే. ఎన్ని రోజులదైనా మీరు చూడండి, కొంతమంది ఇళ్ళలో ఇప్పటికి 4 రోజులు పోయిన సోమవారం పప్పు ఇంకా ఉంది, తీసుకెళ్ళి పడేయండి బయట. నెలలు అలా దాచిపెట్టుకుని ఏం చేద్దామని. మీరు తినరు, ఎవరికెవరు. అదే మన గొప్పదానం. ప్రేమలో షేరింగ్ ఉంటుంది. ఇది అక్క వాళ్ళకి పంపిద్దాంలే, వాళ్ళ పిల్లలతో ఉన్నారు అని పంపించారు అనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడు 4 రోజుల తర్వాత కాదు, అర్థమైందా? ఇలా అన్నాడు, బాగానే అన్నాడులే, వెళ్ళిన తర్వాత 4 రోజులు వాళ్ళకి ఇచ్చేద్దాం, తినే వాళ్ళే పోతారులే అనుకోండి. ప్రభు చూస్తున్నాడు, మన కార్యాలన్నీ ప్రభు చూస్తున్నాడు. ఒకసారి మేము కొండపల్లిలో ఉన్నప్పుడు ఒక అక్క ఫోన్ చేసి, అన్న ఎలా ఉన్నారన్నా, మిమ్మల్ని చూడటానికి వద్దాం అనుకుంటున్నామన్నా, మిమ్మల్ని చూడటానికి వద్దాం అనుకుంటున్నామన్నా అన్నారు. సరే రెండక్క వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్న అనేసరికి వస్తా పచ్చడి తీసుకొచ్చింది. పచ్చడి తీసుకొస్తే నిజంగా చెబుతున్నా, ఆ పచ్చడి ఇచ్చి వెళ్ళిపోయింది. ప్రార్థన చేసాం, ఇలా మోస్తే పులుపు కంపు, ఏది ఆవకాయ పచ్చడి అనమాట, పాడైపోయింది. లాస్ట్ ఇయర్ ఎప్పుడుదో. నాకు చాలా బాధ అనిపించింది. ఆమె వెళ్ళిన వెంటనే పడేసాం. ఇంత బాటిల్ నిండా తీసుకొచ్చింది, అంటే మిగిలిపోయిందని తెచ్చి మా మొహం మీద పడేసింది. అది చాలా బాధ అనిపించింది. అసలు ఏంటి మనుషులు ఎట్లాగుంటున్నారు, అసలు వాళ్ళు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు. నీకు ఇష్టం, నీకు అవసరం లేనిది పక్కన వాళ్ళకి అవసరం ఉంటుందా? చాలా బ్యాడ్ నేచర్ అన్నమాట. ఇలాంటివి కూడా దేవుడికి లెక్క చెప్పాలి.
నువ్వేదైనా ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. లేదా మానేసేయండి. అట్లాగే మనం ప్రేమ కలిగి, వయసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే చదవండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు ప్రభు వలె ఎదగాలంట. మనం ఎలా ఎదగాలంట? నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాను నా వ్యక్తిగతంగా. ఏం చేసుకుంటానంటే, ప్రభువా, నా జీవితంలో ఒక్కరోజైనా మీరు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా జీవించారో అలా కనీసం ఒక్కరోజైనా నేను జీవించాలి ప్రభువా. అవడంలే. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు, అంటే చిన్న అబద్ధం కానీ, లేకపోతే చిన్న మాట మార్చి మాట్లాడడం కానీ, లేకపోతే ఆ చూపుల్లో కానీ, లేకపోతే అసూయ, లేకపోతే ద్వేషము, ఏవేవో ఒక్కరోజైనా ప్రభువా మీరు భూమి మీద జీవించినట్లుగా నేను జీవించడం నాకు సహాయం చే ప్రభువా అని ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా అవడంలే. పడుకునే టైంకి చూసుకుంటే ఉదయం నుంచి ఎక్కడో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిపోతూ ఉంది. కానీ మనం అలా ఉండాలంట. ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎలా జీవించారో నేను అలా జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. అసాధ్యమైతే కాదు, సాధ్యమే. కానీ చిన్న అబద్ధం ఆడకుండా, కొన్నిసార్లు అబద్ధం ఆడినట్టుగా ఉండదు, కానీ మాట మారుస్తాం. అవునా? మాట మార్చి చెప్పడం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నారనుకోండి, పొరపాటున అడిగేశారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని. అడిగేసరికి మనం వెళ్ళిన చోటకి కొన్నిసార్లు చెప్పం. ఇక్కడికి వెళ్ళాను అంటారు. అది ఎక్కడికి వెళ్ళావో చెప్పవు. ఒకసారి ఏమైందంటే, నిజంగా జరిగిందే. ఆ వాల్ క్లాక్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు ఇలాగ గంటలు కొట్టేది. 2 గంటలు అయితే 2 అయితే 2 గంటలు, 8 అయితే 8 గంటలు. ఒకసారి ఏమైందంటే, ఒక ఆయన మార్కెట్కి వెళ్ళి వస్తున్నాడు. ఆయన చేతిలో ఒక ప్యాకెట్ ఉంది. సరే, ఇంకొక ఆయన ఎదురయ్యాడు. ఇద్దరు క్రిస్టియన్సే. బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని ఈ ఎదురెళ్ళినటువంటి వ్యక్తి అన్నాడు, అన్న ఎక్కడికి వెళ్ళావు అన్నా అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి మార్కెట్కి వెళ్ళాను, ఏదో కూరగాయలు తెద్దామని వెళ్ళాను అన్నాడు. ఆహా అలాగా, అక్క బాగుందా, అన్న బాగున్నాడు అంటే అప్పటికి టంగ్ టంగ్ మన ఏది అలారం ఆ గంటలు కొడుతున్నదంట. అన్న మరి ఇక్కడికి కూరగాయలు అన్నావు కదన్న, ఇదేంటన్నా గంటలు కొడుతుంది ఏంటన్నా గడియారం? అదేమో ఆపడానికి కుదరదు. 12 గంటలు కొడుతుంటే కూరగాయలకి వెళ్ళినవాడు సంచులు ఏముంది? గడియారం ఉంది, పెద్ద గోడ గడియారం. అదేమో గంటలు కొడుతుంది. 12 గంటలు కొట్టేసరికి ఇతను సిగ్గుపడిపోయాడు మాట. సారీ తమ్ముడు, నీతో అబద్ధం చెప్పాను, నేను ఇందులో గోడ గడియారం కొనుక్కుని వచ్చాను నేను మార్కెట్కి వెళ్ళి అని చెప్పాను. గడియారం పట్టించిందా లేదా? అలా పట్టిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం. అర్థమవుతుందా? సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయముల్లో ఎదిగే ఆశ ఉంటుంది. కనీసం ఆశ ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటారుగా తెలుగులో. కాబట్టి క్రీస్తు వలె మనం ఎదగాలి. వయసు వచ్చిన వారు ఎలా ఎదగాలి? క్రీస్తు వలె మనం ఎదిగే వారంగా ఉండాలి. 52వ కీర్తన 8వ వచనం చదవండి. 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు, మొక్క అనుందా చెట్టు అనుందా? చెట్టు వలె. చెట్టు అంటే ఏంటి? ఎదిగింది. మొక్కనేమో అది చిన్నది మొక్క అంటే. కానీ బైబిల్ ఏమనుంది అక్కడ? దావీదు గారు ఎలా ఉన్నాడంట? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు.
పచ్చదనం దేనికి సాదృశ్యము? ఫలించడానికి. ఇప్పుడు హాస్పిటల్స్లో మీరు చూస్తే ఆపరేషన్ థియేటర్లో కానీ హాస్పిటల్లో కానీ కర్టన్స్ ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్ కర్టన్స్ పెడతారు ఎక్కువగా. ఇంతకుముందు అది కంపల్సరీ, ఇప్పుడంటే మళ్ళీ బ్లూ కలర్ అలాంటివి పెడుతున్నారు. కానీ గ్రీన్ దేనికి? ఆరోగ్యానికి సాదృశ్యము, పచ్చదనానికి సాదృశ్యము, ఫలింపుకి సాదృశ్యము, ఆశీర్వాదానికి సాదృశ్యము. ఇక్కడ మనం చూస్తే దావీదు, నేను యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. అంటే ఏంటి? నేను దేవుని మందిరంలో నేను ఎదుగుతున్నాను. ఐ ఆమ్ గ్రోయింగ్. ఆ మాట చెప్పగలమా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఏం మార్పు వచ్చింది, ఎక్కడ ఎదిగావు అంటే మనం ఏం చెప్పగలమా? పోయిన సంవత్సరం అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని, ఇప్పుడు మానేశాను, నిజం చెప్తున్నానని మనం చెప్పగలమా? పోయిన సంవత్సరం 1 గంట వాక్యం చదివేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు ఈ సంవత్సరం 2 గంటలు చదువుతున్నానని మనం చెప్పగలమా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? మాటల విషయంలో ఏమైనా తగ్గుతున్నామా? కాబట్టి ఈ విధంగా పచ్చని ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు ఏం జరుగుతుంది? ఫలాలు ఫలిస్తుంది. ఆ ఫలాలు ఇతరులకు మేలుకరంగా ఉంటుంది. మనం ఫలించాలి. సాధారణంగా చెట్టు ఫలాలను ఫలిస్తుంది. ఆ ఫలాలు దేనికోసము? ఇతరుల కోసం. చెట్టు ఫలాలు తింటుందా? ఏ చెట్టు అయినా దాని ఫలాలు తింటుందా? పాము ఒక్కటే, అది గుడ్లు పెట్టి ఆ గుడ్లను తినేస్తుంది, లేకపోతే దాని పిల్లని తినేస్తుంది. కానీ చెట్టు అయితే ఫలిస్తుంది. ఆ ఫలము ఇతరుల కోసం. అట్లాగే మనము కూడా ఇతరుల కోసము, ఇతరుల మేలు కోసము, ఇతరులకు సహాయం చేయడం కోసం మనం ఫలించాలి. కాబట్టి ఇప్పుడు బలయోధ కోసం మనం ఏమైనా అడగాలి? ప్రభువా, నేను శిశువుగా నేను ఉండదలుచుకోలేదు ప్రభువా, నేను వయసు వచ్చిన వ్యక్తి వలె నేను ఎదగాలని అనుకుంటున్నాను. దావీదు వలె పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యం చదువుకోవడంలో, ప్రార్థన చేయడంలో, సాక్ష్యం చెప్పడంలో ఎదగాలి. ఎదిగే వారంగా మనం ఉండాలి. కొన్ని చెట్లు ఉంటాయి, మరుగుజ్జు చెట్లు, పొట్టిగా ఉంటాయి, ఇంకా పెరగవు. అవునా? పిల్లలు మరుగుజ్జుగా చిన్నగా ఉండిపోయారు అనుకోండి, పేరెంట్స్కి సంతోషంగా ఉంటుందా? వాడిని ఎన్ని హాస్పిటల్కి తిప్పుతారో, వీడు ఎదగడం లేదు, డాక్టర్ గారు ఏదైనా మందులు రాయండి అని చెప్తూ ఉంటారు. అట్లాగే మనము కూడా ఆత్మ సంబంధమైన మరుగుజ్జులుగా ఉండిపోయి పెరగకుండా ఉండిపోయామేమో ఈ సంవత్సరం అంతా. కాబట్టి ప్రభువా, పచ్చని ఒలీవ చెట్టు వలె నన్ను చేయి ప్రభువా. ఎక్కడ? దేవుని మందిరములో, దేవుని దృష్టిలో, దేవుని సంఘములో ఎదిగే వారముగా, పరిచర్య చేసేవారముగా మనం ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఎలా ఉండాలంట చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11 చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై. అది వయసు వచ్చిన వాళ్ళంటే ఇది. పౌలు గారు కూడా అంటా ఉన్నారు, నేను ఆత్మ సంబంధంగా పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవానిగా నేను మాట్లాడాను, పిల్లోళ్ళ మాట్లాడాను. అంటే అర్థం ఏంటి? అర్థం లేని మాటలు మాట్లాడాను నేను. ఇంకా ఇప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారా? బాప్తిజం తీసుకుని ఆరాధన చేస్తూ, సాక్ష్యం చెప్తూ, సువార్తకు వెళ్తూ, ఇంకా మనం అర్థం లేకుండా మాట్లాడుతున్నామా? పిల్లవాని వలె మాట్లాడి తిని ఇంకా పిల్లోళ్ళలాగా మాట్లాడుతున్నామా? రెండోదేంటి? పిల్లవాని వలె తలంపులు, పిల్లోడు తలంచినట్లుగా
పిల్లవాళ్ళలాగే తలస్తూ ఉన్నామా? మూడోది, పిల్లవాని వలె యోచించి తిని. 3 విషయాలు: మన మాటలు, మన తలంపులు, మన యోచన ఏ విధంగా ఉంది. ఈ 3 మన యొక్క ప్రవర్తన ఒక రూపాన్ని ఇస్తుంది. ఈ 3 మనిషికి ఒక రూపాన్ని ఇస్తుంది. ఏంటది? మాటలు, తలంపులు, యోచనలు. ఈ 3 మనిషికి ఏమిస్తుంది? రూపాన్ని ఇస్తుంది. క్యారెక్టర్ అంటారు, గుణాన్ని ఇస్తాయి ఈ 3 కూడా. పిల్లవాని వలె చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లలు ఉంటారు ఇంట్లో, 2 ఉన్నారు అనుకోండి, చిన్న వయసు పిల్లలు. వాళ్ళు ఏం చేశారు? ముందు ఒకడు కొడతాడు, ఒక దెబ్బ కొడతాడా? అది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరైనా సరే. అప్పుడు రెండో వాడు ఏం చేస్తాడు? బాగా కొట్టానా, చాలా థ్యాంక్స్ అన్నా, వందనాలన్నా అంటాడా? ఆడేం చేస్తాడు? అంతకంటే ఫాస్ట్గా 2 కొడతాడు. కొడతాడా కొట్టడా? ఊహించుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ. వెళ్ళి 2 కొడతాడు. ఈ 2 కొట్టేసరికి వీడు ఇంకా ఎక్కిపోద్ది. తలుపున కర్ర తీసుకొచ్చి ఈడు ఒకటి వేస్తాడు ఆడిని. అంటే ఏంటి? దెబ్బకి దెబ్బ. అది పిల్ల చేష్టలు. అట్లాగే చాలామంది ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటకి ఎన్ని మాటలు తిరిగి ఇస్తున్నారు చెప్పండి? పర్లేదు, అంత ఇన్నోసెంట్గా పెట్టకండి, మొహాలు అంత అమాయకంగా పెట్టకండి. ఎవరన్నా ఒక మాట అంటే నువ్వెన్ని మాటలు చెప్తున్నావు? ఎన్నిత్తున వెనక్కి రిటర్న్ 2 మాటలు. వాళ్ళు మళ్ళీ అన్నారనుకోండి, అంతకంటే ఎక్కువ మాట. మీ అత్తగారు ఏదైనా ఒక మాట అందాను, వాళ్ళ పోనీ ఏముందిలే అని వదిలేసేవాళ్ళు అంతమంది. మా అత్తగారు ఏమైనా సరే నేను వదిలేశాను, నేనేం పట్టించుకోను అన్నవాళ్ళు చేతులు ఎత్తాను. ఒక్క చేయి లేగదు, నాకు తెలుసు. ఒక్క చేయి లేగదు. కాబట్టి ఆమె ఒక మాట అంటే ఆమె ఏమనుకుంటుంది? నాకు చాలా పవర్ఫుల్ నేను, ఎందుకంటే నా కొడుకు పెళ్ళాం, నా భార్య, కాబట్టి నేను నా ఇష్టం వచ్చిన అంటాను, నువ్వు పడవలసిందే అనుకుంటా అని 10 మాటలు అంటుంది. ఇవంతా విని 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 కత్తిపోటు లాంటి మాట, ఒక్క చిన్న మాట వదులుతుంది అన్నమాట. ఆ అత్తగారు కొట్టుకుని గిలగిలగిల కొట్టుకుని వెళ్ళి ఎయిమ్స్లో జాయిన్ అయిపోవాలి. అలా మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి ఏం తగ్గట్లే. కనుక ఇక్కడ మాటకి మాట, అది పిల్లవాడిని చేష్టలు. ఏంటది? పిల్లవాడిని చేష్టలు. వాడు మోసం చేశాడు కాబట్టి మనం అంతకంటే ఆడికి గట్టిగా ఇవ్వాలి. ఇంక మళ్ళీ లైఫ్లో మన దగ్గరికి రాకూడదు అన్నట్టుగా ఉన్నాం. మనం కొంచెం తగ్గించుకోవడం వలన మన పెద్దల తరం బయటపడుతుంది. మన పెద్దరకు ఏమవుద్ది? వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వదిలేసేయాలి, పట్టించుకోకూడదు. పడ్డావాడు చెడ్డోడు కాదు, పడ్డావాడు ఏం చెడ్డోడు అయిపోడు. ఓ మాట పడితే మన ఆఫీసర్ ఏదైనా అన్నాడు అనుకోండి, పోనీ అనుకుని సైలెంట్గా వదిలేసాడు. అత్తగారు అది కొన్నిసార్లు కోళ్ళే అందనుకోండి, పోనీ ఈ పిల్లకి ఇంకా బుర్ర పెరగలేదులే అని అనుకుని సైలెంట్గా, బుర్ర పెరగలేదులే అని మళ్ళీ పైకి అనకూడదు, అంటే ఇంకా అంతకంటే ఎక్కువ అయిపోద్ది. నా బుర్ర పెరగలేదా, నేను పిచ్చిదానా అని మళ్ళీ మామూలుగా ఉండదు రోజంతా ఇంట్లో. కాబట్టి మనసులో అనుకుని వదిలేసేయాలన్నమాట. కాబట్టి ఏదైనా మనకు అపకారం చేస్తే తిరిగి మళ్ళీ అపకారం కాదు, అది వయసు వచ్చిన వాళ్ళు చేసే పని కాదు. నేను ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను. పిల్లలు చేసే పనులను ఏమంటారు? చేష్టలు అంటారు. చేష్టలు అంటే చేతలు అని అర్థం. పిల్లవాని చేతలు మానేసేయాలి, అర్థం ఉందా? తర్వాత ఇంకో కేటగిరీ మనుషుని చూద్దాం. చూడండి, 12వ వచనం చదవండి. హెబ్రీ 5:12. కాలమును బట్టి చూస్తే మూడో రకం ఏంటి? బోధకులు. మొదటేమో శిశువులు, రెండోదేమో వయసు వచ్చిన వాళ్ళు, మూడోది ఏంటంట? బోధకులు. కాలమును బట్టి చూస్తే మీరు బోధించాలి. కొంతమంది రక్షించబడి 2 సంవత్సరాలు అయింది, కొంతమంది 5 సంవత్సరాలు అయింది,
కొంతమంది 10 సంవత్సరాలు అయింది, కొంతమంది రక్షించబడి 15 సంవత్సరాలు అయింది. అయితే కాలము అనుభవం ఉంది. ఎప్పుడు రక్షించబడ్డామంటే మనం చెప్తాం, నేను రక్షించబడి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ నుంచి నేను గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను అని మనం చెప్తాం. అయితే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చింది, కానీ మీరు బోధించట్లేదు. కాలమును బట్టి మీరు లేచి సాక్ష్యం చెప్పే వయసు వచ్చింది, మీరు చెప్పలేకపోతున్నారు. మీరు కాలమును బట్టి చూస్తే నలుగురికి నిలబడి వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైనా సువార్తకి వెళ్ళాం అనుకోండి, మనందరం పత్రికలు పంచుతూ ఎక్కడైనా సెంటర్లో సువార్తకి వెళ్ళాం అనుకోండి. సువార్తకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు అన్నోళ్ళు, అక్క 2 మాటలు సువార్త చెప్పు, లేకపోతే సాక్ష్యం చెప్పు అంటే ఏం చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి, అనుభవం మనకు ఉండాలి. ఆ ప్రాక్టీస్ మనకి లేకపోయినట్లయితే మనం ఎవరికి బోధించలేం. చదవండి, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తిలోని మొదటి పాఠములను మూల పాఠాలను మరలా బోధింపవలసి వచ్చాను. మీరు ఇంకా పాలే తాగుతున్నారు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, బోధించే వయసులో మనం ఉన్నాము, కానీ ఇంకా పాలే తాగుతున్నాం. ఉదాహరణకి 10 ఏళ్ళు వచ్చినా ఆడికి పాలు బాటలు ఇచ్చామనుకోండి, 10 ఏళ్ళు వయసు వచ్చింది, ఆడు అన్నీ తింటున్నాడు, బాగానే ఉంది. దాంతోపాటు పాలు కూడా తాగుతున్నాడు అనుకోండి, బాటిల్ తీసుకుని, అప్పుడు ఎలా ఉంటుంది? వాడు మానసికంగా ఎదగలేనట్టుంది అనిపిస్తుంది కదా. అది కరెక్ట్ కాదు. అదే అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నారంటే, సంఘంలో చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ కాలంను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ మళ్ళా మూల పాఠాలకు వెళ్ళిపోతున్నారు. మళ్ళా మారు మనసు, రక్షణ, బాప్తిసం వీటి గురించి మాట్లాడవలసి వస్తుంది. మీరు ఎప్పుడు పెరుగుతారు? మీరు బోధకులై ఉండాలి. 2 తిమోతి పత్రిక 4:2 చదవండి. 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము. అది మనం చేయాల్సిన పని ఏంటంటే, మన వయసును బట్టి చూస్తే ఏంటంటే, వాక్యాన్ని ప్రకటించాలి. సమయమందును, అది సమయముందు అసమయందు కూడా నువ్వు ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ప్రకటించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అది ఈ పనులు మనం చేయాలి. ప్రకటించాలి, ఖండించాలి. ఇతరులతో మనం బుద్ధి చెప్పించుకునే వారంగా ఉంటే ఇంకేంటి ప్రయోజనము? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బోధకులుగా మీరు ఉండాలి. ఎదుగుదల అవసరము. రండి ఇప్పుడు 4వది చూద్దాం. 6వ అధ్యాయం, హెబ్రీ 6:2. మాని సంపూర్ణులు. 4వది ఏంటి? సంపూర్ణులు. సంపూర్ణులుగా మనం ఉండాలి. పర్ఫెక్ట్ పీపుల్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఇంకే లోపం ఉండకూడదు, మాటలో తేడా రాకూడదు, క్రియలో తేడా రాకూడదు. సంఘంలో మనము అవును అంటే అవును, కాదు అంటే కాదు. పర్ఫెక్ట్గా సంపూర్ణంగా మనం ఉండాలి. సంపూర్ణంగా ఉన్నవారు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఆత్మఫలములు ఫలించేవారుగా ఉంటారు. ఒకసారి చూడండి, హెబ్రీ 5:22 చదవండి. సారీ గలతి 5:22 నుంచి చదవండి. అది ఇప్పుడు ఏంటంటే, మరి సంపూర్ణులుగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంట? చదమ్మా. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. ఒక నిమిషం, ఇక్కడ
మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం ఉంటామో, సంపూర్ణులుగా ఉండేవారిలో ఏముంటుందంట? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎలాగా? ఒకవేళ పెళ్ళయింది అనుకోండి, వివాహమైనట్లయితే భార్యను ప్రేమిస్తాడు, భర్తను ప్రేమిస్తుంది, పిల్లల్ని ప్రేమించడం, భార్యాభర్తల మధ్యన ప్రేమ. అలాగే సంఘంలో ఉన్న వారి విషయంలో అందరినీ కూడా ప్రేమిస్తారు వాళ్ళు. ఏది? కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆత్మ ఆత్మ ఆత్మీయ జీవితంలో చిన్నవారిని, పెద్దవారిని, వారితో సమానంగా ఎదుగుతున్న వారిని అందరినీ కూడా ప్రేమిస్తారు. రెండోది ఏంటి? సంతోషం. ఎప్పుడు వీళ్ళు సంతోషంగానే ఉంటారు. సంతోషం అనేది ఒక ఫలం. ఈ రోజుల్లో చాలామంది బిలీవర్స్లో సంతోషం కనబడడంలే. ఎప్పుడు చూసినా బాధలు, దుఃఖాలు, కష్టాలు, వేదనలు, మానసిక ఒత్తిళ్ళు. సంతోషం ఎప్పుడైనా కనబడుతున్నాం మనం? ఎప్పుడు సంతోషం కనబడమా? హృదయపూర్వకంగా గట్టిగా హాయిగా నవ్వుకుని ఎంతకాలం అయింది ఈ సంవత్సరంలో? అన్న ఈ సంవత్సరంలో లేదన్నా, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమైనా వస్తుందేమో అంటారా? హాయిగా సంతోషంగా నవ్వుకున్నటువంటి సందర్భాలు చాలాసార్లు మా ఇంట్లో నవ్వులు చూసి కొన్నిసార్లు మా ప్రక్కింటి వాళ్ళు అంటారు, మీరు ఎప్పుడు నవ్వుతా, మీ మీ నవ్వులు మాకు వినపడుతున్నాయండి, మా ఇంట్లో మాత్రం నవ్వులు రావట్లేదు అంటారు. సంతోషం, సమాధానంతో ఉండడం. ఎప్పుడు జ్వరం వచ్చినట్టే ఉన్నారనుకోండి, ఏంటి మొహాలు ఎప్పుడు జ్వరం వచ్చినట్టే ఉన్నాయనుకోండి, ఇంక మన దగ్గరికి ఎవడొస్తాడు అసలు? మనం సంతోషంగా ఉంటే మన దగ్గరికి ఎవడన్నా వచ్చాడు, అవునా? సంతోష ముఖంతో ఎవరు ఉంటారో వాళ్ళకి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు 102 ఉన్నట్టుగా మొహాలు పెట్టారు అనుకోండి, 102, 103 దాకా వెళ్ళిపోయింది వీళ్ళకి అనుకుంటే ఎవరు దగ్గర రావడానికి భయపడతారు. అసలు దగ్గర రావడానికి భయపడతారు. అమ్మో ఏంటి మనిషి మొహం ఎప్పుడు చూసినా ఇలాగే ఉందని. కాబట్టి మనము కొన్నిసార్లు ప్రెషర్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇవన్నీ మామూలే మళ్ళీ. కానీ ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము క్రీస్తు ప్రభులో దాన్ని సమాధి చేసేస్తూ ఉండాలి. ఆ కష్టాలు, ఆ ప్రెషరు శరీరంలో ఉన్నాము కాబట్టి అన్ని కష్టాలు వస్తాయి. కానీ అది కొంతకాలం, కొంత టైం ఉంటుంది. మళ్ళీ ఒక 2 రోజులు బాగాలేదనుకోండి, ఓకే బాను, తర్వాత మళ్ళీ దాన్ని అధిగమించి మనము ఇంకొక స్థాయికి మనం ఎదగాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా అన్నీ మీకు తెలుసు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఇవన్నీ మనం చూడటానికి టైం లేదు. తర్వాత 5వ రకమైన మనుషులు చూద్దాం. చూడండి 6, 11, 12 వచనాలు చదవండి. హెబ్రీ 6, 11, 12 చదవమ్మా. వాగ్దాన వారసులు. నా 5వది ఏంటి? వాగ్దాన స్వతంత్రులు. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారంగా మనం ఉండాలి. మనకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు స్వతంత్రించుకునే వారంగా, వాగ్దాన వారసులంగా మనం ఉండాలి. హెయిర్స్ ఆఫ్ ప్రామిస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారంగా మనము ఉండాలి. రోమా 8:17 చదవండి. రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా ఏంటండి మహిమ పొందుటకు వారితో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం మనము. ఎవరు మనం? మన తండ్రికి ఒక 100 కోట్ల ఆస్తి ఉంది అనుకోండి, ఒక 100 ఎకరాల పొలం ఉంది అనుకోండి. తండ్రి నుంచి నెక్స్ట్ ఎవరికి వస్తుంది? కుమారుడు అయిన మనకే వస్తుంది. వారసులు మనం. దేవునికి ఉన్నటువంటి ఆ సంపద అంతా మందే. మహిమ, ఐశ్వర్యము, మన దేవుళ్ళలో ఉన్న
మహిమ ఐశ్వర్యం అంతా మనదే, మన వారసులము. కాబట్టి దేనికి మనం భయపడాలి? అయితే టైం లేదు కాబట్టి ఇంక నేను అవి చదివించాను. ఇంకొకటి మనం ఎలా ఉండకూడదంటే 5:11 చదవండి. హెబ్రీ 5:11. మందులు ఏంటంట? మందులు. తర్వాత 6:11 చదవండి. 5:11 అదే మాట ఉంది. 6:11 కూడా చదవండి. మందులు అంటే ఏంటి? పారాసెటమాల్ కాదు ఇక్కడ. ఏంటి మందులు అంటే ఏంటి? తెలుగు భాష కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మందులు అంటే రాత్రగా ఇదే మందులు షాపు అని బోర్డు పెడతాడు అక్కడ. ఆ మందులు కాదు. ఏ మందులు ఇది? మందులు అంటే అర్థం ఏంటి ఇక్కడ? డల్లర్స్ అంటే ఏంటి? విషయాన్ని త్వరగా అర్థం చేసుకోలేని వాళ్ళు, మందమతి. ఏంటది? మందులు అంటే ఏంటి? పారాసెటమాల్, గ్యాస్ టాబ్లెట్లు కాదు, ఆ మందులు కాదు. లేకపోతే ఈ మందు కూడా కాదు. ఏ మందు అంట? మందమతి అంటే ఏంటి? విషయాలు వాళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా ఎలగదు. ఇంకా బల్బు ఏం చేసినా అర్థం కాదు ఇంకా వాళ్ళకి. అలా మందమతులు కాక అలా ఉండకండి. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మందమతులుగా మనం ఉన్నామో, ఎన్నిసార్లు శిశువులుగా మనం ఉండిపోయామో, అలా కాకుండా మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు? వయసు వచ్చిన వారి వలె సంపూర్ణులుగాను, ఎప్పుడు శిశువుల్లాగే మనం ఉండిపోకూడదు. రెండవది, వయసు వచ్చిన వారి వలె మనం ఉండాలి, బాధకుల వలె మనం ఉండాలి, సంపూర్ణుల వలె మనం ఉండాలి, వాగ్దాన వారసుల వలె మనం ఉండాలి, మందుల వలె మనం ఉండకూడదు. మందమతితో వాక్యం అర్థం చేసుకోవడానికి ఇష్టం లేకుండా డల్లగా అలా కూర్చుని వచ్చి నిద్రపోయి సరిగ్గా కుర్చీ ఫ్యాన్ కింద చూసుకుని, ఏంటి ఫ్యాన్ కింద కుర్చీ చూసుకుని ప్రశాంతంగా నిద్రపోయి, అబ్బా ఏం నిద్ర పట్టిందండి చర్చిలో. ఇంట్లో నిద్ర పట్టట్లేదు కానీ చర్చిలో నిద్ర పడుతుంది. కొంతమందికి ఇంట్లో పట్టదు. సైతాండు ఏం చేస్తాడంటే చర్చికి వెళ్తాక అక్కడ చూద్దుగానిలే, అక్కడ చూస్తాడు నీ సంగతి అని నెమ్మదిగా తీసుకొస్తాడు అన్నమాట. తోలుకొస్తాడు ఇక్కడికి. ఇక్కడ తోలుకొచ్చి అటు ఇటు ఫ్యాన్ ఎక్కడుంది సరిగ్గా ఫ్యాన్ కింద కూర్చున్నాక 2 నిమిషాల తర్వాత తీవ్రంగా వింటున్నట్టే ఉంటాడు. అలా కళ్ళు ఇలా పద్ది చేసి చూస్తూ ఉంటాడు. నెమ్మదిగా మూసేస్తాడు. ఇంకా స్విచ్ ఆపేస్తాడు అనమాట. స్విచ్ ఆపేస్తే ఇంకేముంటుంది? అది అలా మందమతులుగా ఉండకూడదు. అర్థమైందా? నిద్ర వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? నిద్ర వస్తే ఏం చేయాలి? ఎదురుకు వచ్చేసి ఇక్కడ పడుకోవాలి కదా. ఎదురైతే ఇంకా బాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చి ఎదురుకు వచ్చి పడుకోండి. ఇదిగో ఉంచారు కొంచెం ప్లేస్లు ఎదురు వచ్చి పడుకోవడానికి. నిద్ర వస్తే ఏం చేయాలి? లేచి మొహం కడుక్కుని వచ్చి గ్లాస్ ఇక్కడ పాడేసిపోయి సెంటర్లో పోవడం కాదు. ఏం చేయాలి? లోనికి వచ్చి కూర్చుని వాక్యం వినాలి. మందమతులు చేసే పనులు ఇవన్నీ. అర్థం? నిద్ర వస్తే వెంటనే లేచి వెళ్ళి మొహం కడుక్కోవాలి. అర్థం? లేకపోతే నిద్ర వచ్చింది అనుకో, పక్కన వాళ్ళతో చెప్పాలి, అమ్మ ఒకటి నాకు చెంప మీద ఒకటి ఇయ్యమ్మా అని. అప్పుడు నిద్రపోద్ది. ఆ తర్వాత మీ ఇద్దరికి గొడవ అవుతుంది. కాబట్టి ఏమన్నా మందమతులుగా ఉండకుండా వయసు వచ్చిన వారి వలె, ఏంటి వయసు వచ్చిన వారి వలె చెప్పండి, వయసు వచ్చిన వారి వలె. తర్వాత రెండోది బాధకుల వలె చెప్పండి, బాధకుల వలె, సంపూర్ణుల వలె, వాగ్దాన వారసుల వలె ఉండాలి. మందమతులుగాను శిశువులుగాను ఉండకూడదు. కాబట్టి మనం ఎక్కడున్నాము? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం ఎలాగున్నాము ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి శిశువులాగా ఇంకా పాలు తాగుతూనే ఎలా కూర్చున్నామా? తల్ల వంచండి, త్వరగా మోకరించండి, టైం అయిపోతుంది. త్వరగా మోకరించండి, కళ్ళు మూసుకోండి, క్విక్గా ఉండండి. ప్రభా, ఇదిగో వయసు వచ్చిన వాడిని వలె, దావీదు వలె, నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రభా, ఇదిగో పిల్లవాడిని చేస్త నేను మానేశాను. పౌలు గారి వలె నేను ఎదగాలి ప్రభువా.
వయసు వచ్చిన వారి వలె, బోధకుల వలె, సంపూర్ణుల వలె, వాగ్దాన వారసుల వలె ఉండాలి. కానీ నేను ఎప్పుడొచ్చినా ఇంకా శిశువులాగే ఉండిపోతున్నాను ప్రభా, మందుల వలె ప్రభా మందమతితో ఉండిపోతున్నాను. అలా నేను ఉండకూడదు నాయన, యాక్టివ్గా ఉండాలి, ఎదగాలి నాయన. క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుదము. నీ ఎదుగుదల ఎక్కడ ఆగిపోయింది? ఎదుగుదల గురించి అడుగుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? బోధ చేసే వారముగా, సాక్ష్యం చెప్పే వారముగా మనం ఎదుగుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దయచేసి నోరు తెరవండి. ప్రభు కృపను కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం.